హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. మీ హీరోని డేట్స్ ఇవ్వమనండి చాలు సినిమాని ఇలా పట్టాలెక్కిస్తామంటున్నారు కొందరు డైరెక్టర్స్. ఈ లిస్ట్ లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన కాంబినేషన్ కొన్నైతే మరికొన్ని ఈ కాంబినేషన్ లో అసలు సినిమా ఉంటుందా అని డైలమా క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్. ఇంతకీ స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న ఆ డైరెక్టర్స్ ఎవరు? హనుమాన్ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ చేయాల్సిన బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు గతంలోనే వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది. లేటెస్ట్ గా సైమా అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ప్రభాస్ ప్రాజెక్టు పై మరోసారి స్పందించారు ప్రశాంత్ వర్మ. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నానన్నారు. కానీ ప్రభాస్ లైనప్ చూస్తే ఇప్పట్లో డార్లింగ్ డేట్స్ ఇచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదంటున్నారు జనాలు. ప్రశాంత్ వర్మే కాదు, ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి 2 సినిమా మీద రీసెంట్ గా పాడ్కాస్ట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. 20% షూటింగ్ పూర్తయిన కల్కి 2ని ఈ ఇయర్ ఎండింగ్ లోనే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు. కల్కిలో భాగమైన నటీనటులందరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణమన్నారు. ఇటు ప్రభాస్ కూడా ఓవైపు ది రాజాసాబ్, మరోవైపు ఫౌజీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. త్వరలో స్పిరిట్ ని కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రభాస్ డేట్స్ కోసం నాగ్ అశ్విన్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయక తప్పదు. స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న లిస్ట్ లో వినిపిస్తున్న మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన ఈ యాక్షన్ స్టైలిష్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం 4 సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓకే అయ్యిందని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కాల్సిన ఈ సినిమాకి సంబంధించి నిర్మాత రామ్ తల్లూరి పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. కానీ ఇన్నేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్టు నుంచి ఎటువంటి కదలిక కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనే డైలమాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. దేవరాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ ఆ మూవీ సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొరటాల. ఆల్రెడీ దేవరా సీక్వెల్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ తారక్ సెట్స్ మీదికి వచ్చేలోపు అంతా ముందుగానే రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరోవైపు త్రివిక్రమ్తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్టుకి మేక్ ఓవర్ అవుతున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ నుంచి దేవరా 2 సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. ఈ డైరెక్టర్స్ తో పాటు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఇద్దరు స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా ముందు వరుసలో ఉంది. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సుకుమార్ RC-70ని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ప్రెసెంట్ రామ్ చరణ్ పెద్ద సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 50% పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ లోగా కంప్లీట్ అవుతుందని సమాచారం. దీంతో సుక్కు రామ్ చరణ్ సినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు జనాలు. రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రావాల్సిన పుష్ప 3 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకున్నా సైమా అవార్డ్స్ 2025 లో ఈ ప్రాజెక్టుపై సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పుష్ప 3 ది ర్యాంపేజ్ తప్పకుండా ఉంటుందన్నారు. సుకుమార్ ఇచ్చిన ఈ క్రేజీ అప్డేట్స్ తో సంబరపడిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రెజెంట్ బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2027 ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే పుష్ప 3 మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు జనాలు. సినిమా పెద్దదైనా చిన్నదైనా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేలా ఉండాలి. స్టార్ హీరోల సినిమాలే కాదు, ఒక్కోసారి చిన్న హీరోల సినిమాల కోసం కూడా జనాలు వెయిట్ చేసేలా ఉంటాయి. ఈ వారం రిలీజ్ లిస్ట్ లో అలాంటి సినిమాలతో పాటు థియేటర్లో రిలీజ్ అయి సందడి చేసిన స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్లు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ వారం అటు థియేటర్లు ఇటు ఓటీటీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది. స్పెషల్లీ థియేటర్లలో స్టార్ హీరోలు లేకపోయినా రిలీజ్ అవ్వబోయే సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
వాటిలో పాన్ ఇండియా వైడ్ గా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమా మిరాయ్. తేజ సజ్జా హీరోగా కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూపర్ పవర్ బ్యాక్ డ్రాప్ మూవీ మిరాయ్. కంటెంట్ వైజే కాకుండా ప్రమోషన్స్ లో కూడా అందరినీ అట్రాక్ట్ చేసిన మిరాయ్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 12న థియేటర్లలోకి వస్తోంది. సౌత్ లో ఆల్రెడీ సినిమా మీద ఫుల్ బజ్ ఉంది. దీనికి తోడు నార్త్ లో కరణ్ జోహర్ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడంతో మిరాయ్ బాలీవుడ్ లో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ నెల 12న శుక్రవారం మిరాయ్ తో పోటీ పడుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా రిలీజ్ కాబోతోంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే మిరాయ్ లాంటి ప్రామిసింగ్ మూవీతో పోటీ పడుతున్నట్టు చెప్తున్నారు మేకర్స్. ఈ వారం ఆల్రెడీ మిరాయ్, కిష్కింధపురి లాంటి కంటెంట్ రివైన్ సినిమాలు థియేటర్లో ఉండగానే మరో డబ్బింగ్ మూవీ కూడా పోటీ పడుతోంది. అథర్వ హీరోగా ఇంట్రెస్టింగ్ కాప్ థ్రిల్లర్ గా టన్నెల్ మూవీ తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా, అశ్విన్ విలన్ రోల్లో సినిమా రాబోతోంది. ఈ సినిమా కూడా ఈ నెల 12నే రిలీజ్ అవుతోంది. ఈ వారం థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. క్రేజీ సిరీస్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ కాబోతున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల్ని కంపీట్ చేసేలా ఓటీటీలు కూడా రెడీ అవుతున్నాయి. స్పెషల్లీ ఆ సినిమాలకి గట్టి పోటీ ఇచ్చేలా ఫస్ట్ కూలీ ఓటీటీలోకి వస్తున్నాడు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో పోయిన నెల 14న థియేటర్లలోకి వచ్చిన స్టార్ స్టడెడ్ యాక్షన్ మూవీ కూలీ ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసే రికార్డుల్ని తిరగరాసిన లవ్ స్టోరీ సయారా ఫైనల్లీ ఓటీటీలోకి వస్తోంది. అహాన్ పాండే హీరోగా ఇంట్రడ్యూస్ అయిన సయారా సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్లు కలెక్ట్ చేసే పెద్ద సినిమా రికార్డుల్ని కూడా బద్దలు కొట్టింది. ఇంకా థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతున్నా కూడా నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 12 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. సినిమాలు తగ్గిన ఓటీటీలో దుమ్ము లేపుతున్న తమన్నా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. డూ యు వాంట్ పార్ట్నర్ అనే క్రేజీ టైటిల్ తో డయానా, తమన్నా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఎంటర్టైన్మెంట్ డ్రామా ఈ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అనౌన్స్ చేసింది. స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. షూట్ ప్రిపరేషన్స్ లో ఉన్న మహేష్ బాబు, అల్లు అర్జున్ తప్ప ఆల్మోస్ట్ మిగిలిన హీరోలందరూ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలేంటో, షూట్ కోసం అవుట్డోర్ వెళ్ళిన హీరోలెవరో, అసలు ఏ సినిమా షూటింగ్స్ ఎంతవరకు వచ్చాయో లెట్స్ హావ్ ఎ డీటెయిల్ లుక్. సీనియర్ హీరోల్లో సూపర్ స్పీడ్ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలతో పోటీ పడుతూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. విశ్వంభర సినిమాని అంతే ఫాస్ట్ గా షూట్ చేసిన మెగాస్టార్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ ని కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అంతా కూడా అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో ఇప్పుడు జరుగుతోంది. వార్ 2 సినిమా రిలీజ్ అవ్వగానే తన కాన్సంట్రేషన్ మొత్తం ప్రశాంత్ నీల్ సినిమా మీదే పెట్టారు ఎన్టీఆర్. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ అనౌన్స్ చేసినా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేశారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా పెద్ద సినిమా షూట్ చేస్తున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ద సినిమా మరోసారి మైసూర్లో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. 75వ సినిమా రిలీజ్ కంటే ముందే 76వ సినిమాని జెట్ స్పీడ్లో చేస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. స్టార్ హీరోలే కాదు, యంగ్ హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కమిట్ అయిన సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఆ సినిమాలు ఎక్కడ షూట్ చేస్తున్నారో చూద్దాం. నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యి మస్కులర్ బాడీ కోసం తెగ కష్టపడుతున్నారు నాని. ఓరమాస్ లుక్ లో నాని జడల్ క్యారెక్టర్లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. రామ్ పోతినేని, మహేష్ బాబు డైరెక్షన్లో నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా పాట కూడా పాడారు రామ్. ఇక మరో యంగ్ హీరో సాయిధరం తేజ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మహాకాళి చిత్రం ముచ్చింతల్లో జరుగుతుంటే, విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుపుకుంటోంది.
ఇలా ఆల్మోస్ట్ అందరు హీరోలు షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.